కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రొఫెసర్ బీసీగా ఉన్న సమయం లోపల అది 1993న కాంగ్రెస్ హిస్టరీ ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీ పేరుతో నిర్వహించిన సదస్సు మరోమారు ఈ దఫా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీకి రావడం అనేది చాలా సంతోషిస్తున్నారు. దానికి ఇప్పుడు వీసీ రమేష్ గారు ఉన్నారు. ఏం చేస్తారు, ఆ సదస్సులో ఎంతమంది డెలిగేట్స్ పాల్గొంటారు, ఏం జరుగుతుంది, ఆ కాంగ్రెస్ హిస్టరీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి అవకాశం వచ్చింది, అసలు దీనిలో ఎవరెవరు పాల్గొంటారు, ఎలాంటి డెలిగేట్స్ వస్తారు? 30 సంవత్సరాల తర్వాత ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను నిర్వహించడానికి మనకు మరోమారు అవకాశం లభ్యం కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 1993లో తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ జయశంకర్ సారు ఆధ్వర్యంలో ఈ హిస్టరీ కాంగ్రెస్ను నిర్వహించుకోవడం జరిగింది. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీకి ఈ అవకాశం రావడం అనేది చాలా అరుదైన విశిష్టమైన అవకాశంగా భావిస్తున్నా. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి క్రమంలో ఏర్పడినటువంటి సంస్థగా మనం అభివర్ణించవచ్చు. జాతీయ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో బ్రిటిష్ వలస పాలకులు మన దేశ చరిత్రను వక్రీకరిస్తున్న క్రమంలో మన దేశ చరిత్రకు ఉన్నటువంటి సంస్కృతికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను బయటి ప్రపంచానికి మన ప్రజలకు కూడా అర్థం చేయడానికి 1935లో అలహాబాదులో ఈ యొక్క చర్చ అనేది ప్రారంభమైంది. తొలి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది పూణేలో నిర్వహించడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వలస పాలకులు చరిత్రను వక్రీకరిస్తున్న క్రమాన్ని, ఆ చరిత్రను భారత సమాజం ఏ రకంగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని, చరిత్ర అనేది మన స్వదేశీ మేధావుల చేత రీరైట్ చేయడం అనేది దీనికి ఒక పునాదిగా మనం భావించవచ్చు. ఆ క్రమంలో ఏర్పడినటువంటి ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెసు జాతీయ ఉద్యమానికంటే ముందు, ఆ తర్వాత వచ్చినటువంటి జాతీయ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిణామాలను, సమస్యలను ఒక పీపుల్స్ పర్స్పెక్టివ్ తోటి విశ్లేషించినటువంటి సంస్థ ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్. అందుకే ఇది చాలా అరుదైనటువంటి సంస్థ కింద మనం చెప్పుకుంటాం. ఇది సోషల్ సైన్సెస్లో కానీ, ఈవెన్ సైన్సెస్లో కానీ చాలా ఒక పెద్ద సంస్థగా కూడా భారతదేశ మేధావులే కాకుండా ప్రపంచ మేధావులు కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 35,000 మంది చరిత్రకారులు, చరిత్ర బోధకులు, విశిష్టమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులు ఇలా లైఫ్ మెంబర్స్గా ఉండడం అనేది ఒక గొప్ప విషయం. అయితే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది కేవలము భారతదేశానికే కాకుండా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి, ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఈ సభకు హాజరు కావడం అనేది మనం గమనించదగ్గ విషయం. అయితే 1935-36 నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ఎక్కడా బ్రేక్ లేకుండా ఈ రోజు మనం 82వ సదస్సును జరుపుకుంటున్నాం. 2 సార్లు దీనికి బ్రేక్ రావడం జరిగింది. ఒకటి 1947లో మనకు స్వాతంత్రం వస్తే, 47లో ఈ పార్టీషన్ గొడవలో ఆ సంవత్సరంలో మనము ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను జరుపుకోలేకపోయినాం. ఆ తర్వాత 1971 ప్రాంతంలో మనకు ఇండో పాక్ యుద్ధం వల్ల కూడా ఈ సభకు అంతరాయం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా మహమ్మారి ప్రపంచానంది కూడా అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో కూడా అది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను 2020లో కూడా నిర్వహించడం జరిగింది. ఇది దీనికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ గురించి యొక్క ముఖ్యాంశాల కింద చెప్పుకోవాలంటే, ఇది ఒక శాస్త్రీయమైన, లౌకికమైన, తార్కికమైన, హేతుబద్ధమైనటువంటి విధానాలతోటి చరిత్రను ఏ రకంగా మనం నిర్మించాలనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి హిస్టారియన్స్
నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం యొక్క ఆత్మను, భారతదేశం యొక్క ప్రజల యొక్క స్వేదాన్ని అర్థం చేసుకున్నటువంటి చరిత్రను లిఖించినటువంటి ఘనత ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులకి పరిమితమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి ప్రజల కోసం వాస్తవాలను సమీకరించి ప్రాథమిక రికార్డుల ద్వారా చరిత్రను నిక్షేపించే సంస్థ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది సరిగ్గా 93 2023లో 3 దశాబ్దాల అనంతరం ఈ యొక్క అరుదైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం కాకతీయ యూనివర్సిటీకి రావడం మన అదృష్టం. కేవలం కాకతీయ యూనివర్సిటీ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ సంస్థ కింద చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ప్రధానంగా 6 సెషన్స్ ఉంటాయి. ఒకటి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, 2 మిడివల్ ఇండియన్ హిస్టరీ, 3 మోడర్న్ ఇండియన్ హిస్టరీతో పాటు ఆర్కియాలజీకి సంబంధించినటువంటి విషయం, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సమకాలీన చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, చివరి అంశము ఇతర దేశాల చరిత్ర వంటి 6 విభాగాల్లో పరిశోధన పత్రాలు మనకు ఇప్పటికే 130 అందడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సెషన్లో ప్రధానమైనటువంటి ఉపన్యాసాలు అంటే ఒకటి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం చెందినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ కుందన్ లాల్ తుతేజీ ప్రొఫెసర్ ఎస్సి మిశ్రాపై మెమోరియల్ ప్రసంగం ఒకటి ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ శ్రీమాలి సనాతన ధర్మం పైన కూడా అతని యొక్క ఒక లెక్చర్ ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రీజన్ అండ్ ఐడియాలజీ ఇన్ ఇండియన్ హిస్టరీ దానిపైన కూడా ఒక సింపోజియం అనేది మనము నిర్వహించబోతున్నాం. అదే రకంగా మనకున్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే మన జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ జేఎన్యూ ప్రొఫెసర్ ఇతను పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క విధానాల మీద, ఆయన యొక్క ఆలోచనల మీద, ఆయన యొక్క సామ్యవాద భావాల మీద, ప్రజాస్వామ్య విషయాల మీద అతను ఒక విస్తృతమైనటువంటి ఉపన్యాసం కూడా ఈ సందర్భంగా ఉంటుంది. ప్రాచీన భారత విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ శాలిని షా, మధ్యయుగాల భారతదేశానికి చెందినటువంటి నజాఫ్ హైదర్, ఆధునిక భారతదేశానికి సంబంధించినటువంటి సజల్ నాగ్, భారతదేశంలో కాకుండా ఇతర దేశాలు విభాగం లాంటి అంశాల మీద కూడా మనకు ప్రతిదీ కూడా చరిత్రకు సంబంధించి సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలపైన కూడా ఇక్కడ చర్చకు అనేది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి, ప్రొఫెసర్ షెరీన్ మూస్వి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, తర్వాత పోతే ప్రొఫెసర్ సయ్యద్ అలీ లాంటి అనేకమైనటువంటి చరిత్ర పరిశోధకులే కాకుండా భారతదేశం గర్వించదగినటువంటి చరిత్రకారుడైనటువంటి ప్రొఫెసర్ ఇర్ఫాన్ అబీబ్ అనే 94 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా కాకతీయ యూనివర్సిటీకి రావడం అనేది ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతకు మనం తార్కాణం కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో అనేక మంది ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత పోతే ఎకనామిక్స్ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ సమావేశానికి మనం ఆతిథ్యం ఇవ్వడం అనేది మన కాకతీయ విశ్వవిద్యాలయానికి గర్వకారణం కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.